హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బ్లౌజ్కి ఉక్సులు పట్టి కాజాల పట్టి ఏ విధంగా వేయాలో చూద్దాం. టిప్స్తో సహా వివరిస్తాను. చూడండి మనం ముందల డాట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ వేసేసుకున్నాక షేప్ బెల్ట్ కింద భాగంలో ఈ విధంగా కట్ చేయాలండి. కొంచెం ఉక్సుల పట్టి వైపు కాజాల పట్టి వైపు కూడా రెండు వైపులా కూడా కట్ చేయాలి. ఆ కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, రెండు సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలండి. ఒకవేళ హెచ్చుగా ఉన్నట్లయితే, ఏదైనా హెచ్చుగా ఉంటే మధ్యలో డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ దగ్గర కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 అంగుళాల పీస్ని ఈ విధంగా పెట్టుకుని ముందుగా కాజాలు వేసే పట్టిని స్టిచ్చింగ్ చేసుకుందామండి. నేనైతే నెక్కి కట్ చేస్తాను కదండి, ఆ పీస్ని కాజాల పట్టీకి వేస్తానండి. ఎక్కువ ఉన్న పీస్ని ఈ విధంగా కట్ చేసేసుకుని దాన్ని పైకి మడిసేసేసి కుట్టాలండి. చూడండి, ఈ విధంగా పైకి మడతేయాలి. పైకి మడతేసి అక్కడ చిన్నగా రఫ్ తీయాలండి. లాస్ట్లో ఈ విధంగా రఫ్ తీసిన తర్వాత మళ్ళీ ఆ పట్టీని ఈ విధంగా చూసుకుని ఇట్లా వెనక తిప్పేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేయాలండి. చూడండి, ఇలా మడత పెట్టి కుట్టేసుకున్న తర్వాత దాని పక్కనే ఒక పాదం వెడల్పులో మరొక కుట్టు వేయాలండి. ఆ రెండింటి కుట్టు మధ్యలోనే మనకి కాజా అనేది వేస్తామండి. కాజాలు వేసే పట్టి కుట్టడం అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా లాస్ట్లో రఫ్ అనేది తీయాలి కంపల్సరీగా, లేకపోతే కుట్టు ఊడిపోతుంది. కాజాల పట్టీకి వేసే పీస్ ఎప్పుడు కూడా బ్లౌజ్ పీసే అయి ఉండాలండి. మెయిన్ పీసే అయి ఉండాలి. లైనింగ్ పీసు అక్కడ వేయకూడదు. లైనింగ్ పీసు మనం కాజా వైపు వేసినట్లయితే, కాజాల పట్టీకి వేసినట్లయితే చిరిగిపోతుందండి. లైనింగ్ పీసు వేయకూడదు. మెయిన్ పీసే కాజాల పట్టీకి వేయాలండి. ఇప్పుడు ఉక్సులు బెల్ట్ వేసుకుందామండి. ఇది 1 ఇంచ్ పీస్ అయితే సరిపోతుంది. ఎడ్జిలు ఉంటాయి కదండి, ఆ ఎడ్జిల్ పీస్ అయితే మనకి నీట్గా వస్తుందండి. ఉక్సులు పట్టీకి మనం మధ్యలో ఒక డాట్ ఉంటుంది కదండి బ్లౌజ్కి, దాని దగ్గర చిన్నగా మడతేసిన తర్వాత ఈ విధంగా కుట్టుకు రావాలండి. అప్పుడు ఉక్సులు పట్టీ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఒక కుట్టు వేయాలండి, తిప్పేసి ఆ తర్వాత ఈ విధంగా మడిచి ఈ విధంగా కుట్టుకోవాలండి. ఈ విధంగా ఉక్సులు పట్టీ కూడా కుట్టడం అయిపోయిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో. వీడియోలో మీకు చూపించడం కోసమని నిదానంగా కుట్టాల్సి వస్తుందండి. ఉక్సులు పట్టీ కూడా కుట్టడం అయిపోయిందండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేయాలి. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఉక్సులు పట్టీ కాజాల పట్టీ కూడా రెండు సమానంగా ఉన్నాయి. చూడండి, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. చూడండి, మనం ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వస్తుందండి మనకి. మన ఇంట్రెస్ట్ని బట్టి మనం ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉక్సులు పట్టి కాజాల పట్టి సింపుల్గా ఏ విధంగా కుట్టుకోవాలో చూశారు కదండి, టిప్స్తో సహా చూశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.